అంతవరకు మాట్లాడాను. మరి ఆయన అన్ని విధాలుగా చూసుకొని చెప్పాలి. అందరం గరీబులు. 6 పథకాలంటే మీకు తెలుసు కదా మేడం, ఏమేమి శాంక్షన్ చేసిండు, ఏం శాంక్షన్ చేయలేదో మీకు కూడా అందుబాటులో అన్ని గుర్తే ఉన్నాయి కదా. మరి మేము ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన ఎంతో మంది మాలాంటి గరీబులు ఎంతో మంది చెప్తున్నారు ఏం శాంక్షన్ చేశాడు. కూలి చేసుకున్నాడు, ఇంకా కూలి చేసుకున్నట్టే ఉన్నాడు, ఇంకా పొట్ట నిండట్లేదు. అసలు ఇల్లు లేనోడు ఇల్లు లేనట్టే ఉన్నాడు, బతుకుదెరు లేనోడు బతుకుదెరు లేనట్టే ఉన్నాడు. వాళ్ళకి చేయాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి చేయాలి. గూడు లేని వాళ్ళకి గూడు తెచ్చి వాళ్ళ దారి చూపిస్తే అది ఉన్నోడికే చూపించుకుంటూ పోతే లేనోడు అంతే ఎక్కడ పోవాలా, అది కూడా కనిపెట్టుకోవాలి కదా. అంటే మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. మహిళలకు ఏం ప్రార్థన చేశాడు మేడం? ఏం ప్రార్థన చేశాడు? లేనోళ్ళకు లేనట్టే పెట్టారు. పింఛన్లు అన్నారు, పింఛన్ కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఈ బస్సులు ఒకటే కనబడుతుంది, తగినది ఏం కనబడుతుంది మేడం? పొతుకులు లేనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఫ్రీ గ్యాస్ ఇస్తున్నాం అంటున్నాడు. కరెంట్ కొంతమందికి వచ్చింది, కొంతమందికి రావట్లేదు మ్యామ్. తెల్ల రేషన్ కార్డుల గురించి, తెల్ల రేషన్ కార్డులు కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. బియ్యం రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ దాంట్లో ఎక్కువ మంది నిరుద్యోగులు, రైతులు వీళ్ళు నామినేషన్లు వేసారు, అంటే ఇండిపెండెంట్ గా. అంటే ఎందుకు వేసిండ్రు అంటారు? అవి ఎందుకు వేసాను అంటే ఇండిపెండెంట్ గా మాకు లేవు కాబట్టి మాకు అన్ని సౌలతుగా మాకు అందజేయాలి రేవంత్ రెడ్డి అనేది వేసారు మేడం. ఎప్పుడు కూడా ఇన్ని నామినేషన్లు ఎప్పుడు రాలేదు, ఈసారి ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున నామినేషన్లు రావడం. పెద్ద ఎత్తున నామినేషన్ అంటే ఆయన చేస్తాడని నమ్మకంతో వేశారు మేడం. అది చేసి నిలబెట్టుకోవడం ఆయన వృత్తి. మాకేం చేయలేదు మేడం. మేము తిరిగిన వరకైతే నేను పొరపాటు చేసిన మాకేం మిగిలి మేము కష్టం చేసుకొని తింటాం, ఆడుకొని తింటాం. కానీ వాడు చేసింది ఏం ఫాయిదా లేదు. ఆయన వచ్చి తెలంగాణ వస్తే కొంచెం అమ్మ ఫాయిదా దొరికింది మాకు. వీడొచ్చి మాకేం చేయలేదు. మళ్ళీ బిల్లు పెరిగించుడు, ఈ కరెంటు బిల్లు పెంచుడు, అన్ని పెంచుడు. ఇది గ్యాస్ ఒక్కటి ఒక్కలేదు ఇప్పటికి. 500కి ఇస్తాను, గ్యాస్ ఒక్కడికి లేదు. 4,000 పింఛన్ ఇస్తాను, 2,016 ఇస్తున్నాడు. మళ్ళీ ఒక మధ్యలో ఒకసారి పోతుంది చెప్పు. ఇప్పుడు అన్ని ఇంత మారింది. మేము చదువుకోలేదు బిడ్డ, మేము మోటార్లో మేము చదువుకోలేదు. చెప్పాలి కదా మళ్ళీ. ఆడ ఇస్తారు పో, ఆనంటే మళ్ళా ఒక లింక్ ఉంది, ఈడ ఒక లింక్ ఉంది, అన్ని చెప్పేవాట. బ్యాంకులో పోతే శాతగానంలో ఎక్కడ తిరుగుతారు. మాకు తెలంగాణ రావాలి, కేసీఆర్ కావాలి. కొడుకులు పెట్టలేరు, బిడ్డలు లేరు, కొడుకులు లేరు. మాసోటి ముసలి పిలిపాసు ఎక్కిండు, వర్షాలు లేవా నడుచుకుంటూ వచ్చినట్టు డ్రైవర్లు అంటారు, బస్సు డ్రైవర్లు అడుగుతారు, చెప్తురు. మరి మహాసోటలు ఎక్కొద్దా? ఎవరైనా ఎక్కొచ్చు కదా. నేను అసలానికి ఏందమ్మా అంటారు. కొడితే 2వ దాంట్లో పడ్డా నేను. అదే కానీ గుర్తొచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు రాదు. వాడుకోలు ఉంటే పోతే కొడుకులు ఉంటే పోతాయి. ఆ కొడుకులకి ఏమి ఆస్తి ఇవ్వాలన్నా మేము ఇచ్చినా ఎక్కువ ఇవ్వాలంట. మరి మాకు ఇంత ఎక్కడ పక్క విన్నాడు కదా. బిడ్డ అయినా కొడుకు అయినా నీ కోరిక చేస్తున్నాండి, నా కోరిక చేసినవా? నేను చచ్చిపోతే బిడ్డ నీకే 2 ఎకరాలు ఉందా, 3 ఎకరాలు, 4 ఎకరాలు. నాకు 2 బిడ్డలే, 2 బిడ్డలు పెళ్లి చేసి మా కథ ఎవరు పెట్టాలి? ఒక్కటి ఇస్తున్నాడు, ఒకటి అనుకుంటున్నాడు, ఏం చేసినా గురుకులు ఉన్నాము, మహిళా సంఘంలో ఉన్నాము. 200 అన్నాడు, 200 మరి మహిళా సంఘాలు ఉన్న రూపాయలు
మాకు రేవంత్ రెడ్డి మీటింగ్ అని చెప్పారు, అందుకే చిన్న పిల్లలు పట్టుకొని వచ్చినామమ్మా. ఇంకా వాన వస్తుంది వెళ్ళిపోదామని కూర్చున్నాం 2 గంటలు. 2 గంటల పైన అయింది, వెళ్ళిపోదామని ఇంటికి వెళ్తున్నాం అంతే. అదే మాకైతే ఏమందలేదమ్మా, ఇంకా మాకైతే ఏమందలేదు. ఇక అన్ని నెలలకి తింటాయి. ఇక మామంతా వెనక మందలకి ఏమందుతుందమ్మా పని చేసుకుంటే వాళ్ళకి. ఏంటిదమ్మా మేము ఇక్కడ నందనవరం నుంచి వచ్చినామమ్మా, ఊర్ల నుంచి కాదు వచ్చింది, ఎల్బీ నగర్ టికెట్ నుంచి వచ్చింది. అన్ని చేసే ఊర్ల దిక్కు చేస్తలేడు, వాళ్ళ దిక్కు వీళ్ళ దిక్కు చేసినామంటాడు కానీ ఏది సరిగా అయితే లేదు. చెప్పింది ఒకటి చేసేది వేరేది. ఫ్రీ బస్సులు పెట్టి ఆడోళ్ళకి తన్నుకోవడం సావని అన్నాడు. ఏం లాభము? ఫ్రీ బస్సు పెట్టినట్టే పెట్టిండు, అన్ని రేట్లు పెంచిండు. ఆ ఫ్రీ బస్సు పెట్టకుండా ఏమన్నా వేరేది ఇచ్చినా కూడా మాకు ఆడోళ్ళకు సేఫ్టీ ఉండేది. పిల్లలకి అన్ని పిల్లల సౌలతి లేదు, మగవాళ్ళ సౌలతి లేదు. అందరం మా పిల్లలకి MBA చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఒక్కరికి ఉద్యోగం రాలేదు. మరి అంత చదివించి కూడా మేము లాభం లేదు. కూలి పని చేసి వాళ్ళని వస్తున్నాం. ఇప్పుడు వరకైనా కూలి పని చేసి ఆటో డ్రైవర్లకి ఫ్రీ బస్సు పెట్టిండు, ఆటో డ్రైవర్లు కొట్టగొట్టిండు. వాళ్ళ పిల్లలు వాళ్ళు అంతా రోడ్డు మీదకి వచ్చారు. ఎవరికి ఏం సేఫ్టీ లేదమ్మా. మెయిన్ పాయింట్ ఏంటంటే రైతులకు ఎవరికి అక్కడక్కడ ఏమి ఇచ్చిండో కానీ కొంతమందికి అయితే ఏమి ఇవ్వలేదు. కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. కొందరు కళ్యాణ పథకం ఫ్రీ డబ్బులు ఇస్తానన్నారు, అవి కూడా ఇవ్వలేదు. అసలే ఇవ్వలేదు. బాగుంటది. ఈ బస్సు పెట్టినా బతుకమ్మ చీరలు ఇస్తారు. ఆ కారణం వాళ్ళకే 2 ఇస్తాను, 4 ఇస్తాను అని కూడా లేదు. కొడుకులు మాకు చచ్చిపోయిన మహిళా సంఘం వాళ్ళ కాడికే ఇస్తామన్నారు. తక్కువ నూకుంటారా మహిళా సంఘం వాళ్ళకి ఇస్తాం. ఈ అందరూ